హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పేపర్ బ్యాగ్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పేపర్ బ్యాగ్స్ లేదా పేపర్ కవర్స్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు: వీటిని పూర్తిగా ఎటువంటి మెషినరీ సహాయం లేకుండా మన చేతులతోనే తయారు చేస్తాం. వీటిని ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్కి యూజ్ చేస్తారు. మ్యారేజెస్ ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి వీటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మీ మార్కెటింగ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే షాపులకు కూడా మీరు వేసుకోవచ్చు. ఇది హ్యాండ్మేడ్ పేపర్. దీనిని పాత బట్టలు లేదా పాత పేపర్స్ని వారం రోజుల పాటు నానబెట్టి వాటిని బాగా మెత్తగా రుబ్బి దానిలో సిఎంసి అనే గమ్ వేసి పేపర్లా తయారు చేస్తారు. ఇప్పుడు మన పేపర్ బ్యాగ్స్ దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈ పేపర్ అనేది 5 kgs వరకు బరువుని ఆపుతుంది. అలాగే మందంగా కూడా ఉంటుంది. మనం ఈ పేపర్ని పర్చేస్ చేస్తే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈచ్ షీట్ 40 రూపీస్ వరకు ఉంటుంది. మనం ఈ పేపర్స్తో బ్యాగ్స్ తయారు చేసేటప్పుడు పొడవుగా ఉండే బ్యాగ్స్, వెడల్పుగా ఉండే బ్యాగ్స్, 2 రకాల బ్యాగ్స్ని మనం తయారు చేసుకోవచ్చు. మొదటగా పేపర్ని కట్ చేసుకునేటప్పుడు బ్యాగ్ హైట్ వైజ్ గానా విడ్త్ వైజ్ గానా తయారు చేయాలి అనుకునేది మనం నిర్ణయించుకోవాలి. ఈ పేపర్ని మనం అడ్డంగా కట్ చేస్తే ఒక రకం బ్యాగు, నిలువుగా కట్ చేస్తే ఇంకో రకం బ్యాగు తయారవుతుంది. ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మిడిల్గా ఫోల్డింగ్ చేయాలి. గట్టిగా ఫోల్డింగ్ చేయాలి, ఎందుకంటే పేపరు మందం ఎక్కువగా ఉంటుంది. పేపర్ మందంగా ఉంటుంది కాబట్టి ఫోల్డ్ అవ్వడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మిడిల్లో కట్ చేయండి. ఒక పీస్ తీసుకొని ఒక టేబుల్ మీద పెట్టుకొని పేపర్ పై భాగంలో 2 అంగుళాలు ఉండేటట్టు మడత వేసుకోవాలి. ఇది హ్యాండిల్ పార్ట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పేపర్ని 1 అంగుళం మందం మడత వేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ పేపర్ని మధ్యకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ తీసుకొని 2 పార్ట్స్ ఎంత ఉందో చూసుకోండి. 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తే ఇక్కడ 10.5 వస్తుంది. దీనిలో మనం 7.5 అంగుళాలు అంటే 7.5 అంగుళాలు లెక్క పెట్టి మార్క్ చేసుకోవాలి. అలాగే 2 సైడ్స్ 7.5 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా స్కేల్ ఉంచి పేపర్ని చక్కగా నీట్గా 2 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వీడియోలో చూపించినట్టు పెట్టి చూడండి, బాక్స్ షేప్లో వస్తుంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనం అంగుళం మందం ఫోల్డ్ చేసాం కదా, అక్కడ గమ్ని అప్లై చేయాలి.
వీడియోలో చూపించినట్టు గమ్ అప్లై చేయండి. అలాగే ఈ సైడ్ని తీసుకొచ్చి ఈ విధంగా అంటించండి. దీనిని 5 మినిట్స్ పక్కన ఉంచండి. చక్కగా 2 పేపర్స్ స్టిక్ అవుతాయి. ఈ పేపర్స్ స్టిక్ అయ్యే ప్రాసెస్లో మనం రెండో బ్యాగ్ కూడా తయారు చేద్దాము. ఆ ప్రాసెస్ను కూడా నేను చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు క్రింద 2 అంగుళాలు మార్క్ చేసి గట్టిగా ఫోల్డ్ చేసుకోండి. ఎందుకంటే అది కింద మనకి బ్యాగ్కి అడుగున పార్ట్ అనమాట. ఇది చాలా గట్టిగా ఉండాలి. అలాగే పర్ఫెక్ట్గా మనము ఇక్కడ చక్కగా నీట్గా కొలత పెట్టుకొని అది ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఫోల్డ్ చేయండి. అలాగే గమ్ని కూడా అప్లై చేయండి. ఈ విధంగా గమ్ని అప్లై చేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే గమ్ స్టిక్ అవుతుంది. గమ్ స్టిక్ అయ్యే వరకు 10 మినిట్స్ మనం రెస్ట్ ఇద్దాం. రెండో బ్యాగ్ కూడా సేమ్ ప్రాసెస్ చేద్దాము. రెండు మోడల్స్లో మనం బ్యాగ్స్ని తయారు చేసాం కదా. ఇప్పుడు ఈ బ్యాగ్ని మనం పట్టుకోవడానికి హ్యాండిల్స్ అనేవి పెట్టాలి. ఈ బ్యాగ్కి పై భాగంలో హ్యాండిల్స్ అంటే మనం థ్రెడ్ అనేది పెడతాము. పెట్టినప్పుడు ఆ థ్రెడ్ గుచ్చడానికి 2 సైడ్స్ మనం హోల్స్ అనేవి చేసుకోవాలి. ఆ హోల్స్ పంచింగ్ చేసేటప్పుడు 2 వైపులా ఈక్వల్గా ఉండేటట్టు పంచింగ్ వేసుకోవాలి. సింగిల్ పంచ్ మిషన్ ఉంటుంది. ఆ సింగిల్ పంచ్ మిషన్తో మీరు పంచింగ్ వేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని స్టార్ పంచ్ అంటారు. ఈ స్టార్ పంచ్ సహాయంతో
ఈ బటన్స్కి ఇన్నర్ సైడ్ వైపు ఉన్న వైపు పెట్టి సుత్తితో కొట్టండి. అది చక్కగా గట్టిగా ప్రెస్ అయ్యి అతుక్కుంటుంది. బటన్స్ అనేవి థ్రెడ్ పెట్టినప్పుడు పేపర్ అనేది చినిగిపోకుండా వెయిట్ ఈక్వల్గా ఆపుతుంది. అందుకని కంపల్సరీగా మనము వీటిని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ హోల్స్లోంచి థ్రెడ్ పెట్టుకోండి. అలాగే థ్రెడ్స్ లోపల కూడా చిన్న నాట్ ముడిలాగా వేసుకుంటే ఆ థ్రెడ్స్ ఆ హోల్స్లోంచి బయటికి రాకుండా ఆపుతుంది. మొత్తం పేపర్ బ్యాగ్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఈ బ్యాగ్కి ఎప్పుడైనా ఫంక్షన్స్కి మనము ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు పంపించేటప్పుడు శ్రీమంతం ఫంక్షన్స్ అయినా కానీ, పుట్టినరోజుల వేడుకలు అయినా కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా కానీ నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ అనేవి ఈ బ్యాగ్ మీద రాయొచ్చు. బ్యాగ్ మీద ఎలా రాయాలండి, పెన్నుతోనా ఏంటి అనేది కాదండి, అనేది చెప్తాను. మనకి మార్కెట్లో స్క్రీన్ ప్రింటింగ్ మెష్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్రింటింగ్ మెష్ మీద మనకి ఏవైతే పేర్లు కావాలో ఆ డిజైన్ని ఎక్స్పోజ్ చేసుకొని కలర్ లిక్విడ్ అని వేసి అప్లై చేస్తే ఆ పేరు అనేది పేపర్ బ్యాగ్ మీదకి మనకి వస్తుంది. ఈ విధంగా మనము ఈ బ్యాగ్స్ మీద పేర్లు కూడా రాయవచ్చు. సో దీనికోసం మనం కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతున్నా, అంటే ఫంక్షన్స్ కాదు, మనకి మ్యాక్సిమం ఇటువంటివి జరిగేది ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇటువంటి ఆర్డర్స్ అనేవి మనం తీసుకోవాలి. ఈ బ్యాగ్ అంతా తయారు చేయడానికి మనకి 50 రూపాయలు పడుతుంది. దాని మీద మనం ప్రాఫిట్ వేసుకొని కస్టమర్కి అమ్మితే ఇంత రేటు పెట్టి ఎందుకు కొనాలి అని ఆలోచిస్తారు. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఈ పేపర్స్ మనకి నార్మల్ షాప్లో అయితే 40 రూపీస్ అవుతుంది. ఇవి హోల్సేల్లో ఎక్కడ అమ్ముతారో మీరు తెలుసుకొని ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి బల్క్లో పేపర్స్ కొంటే మనకి 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా కానీ మనం ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఈ హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి మీరు బల్క్లో పేపర్స్ కొని అలాగే ఆర్డర్స్ తీసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది, మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. తక్కువ కాస్ట్లో మీరు ప్రొడక్ట్ అనేది ఇవ్వగలుగుతారు కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా పేపర్ బ్యాగ్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో. ఫస్ట్ మీరు మీ ఇంట్లో తయారు చేయండి. అలాగే మీరు మీ కాళ్ళ మీద స్వయం ఉపాధి ప్రకారం మీరు ఉండాలి అనుకుంటే వీటికి సంబంధించి బిజినెస్ అనేది మీరు చేస్తే చాలా తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో, పెట్టుబడిలో మీరు ఈ బిజినెస్ అనేది చేయవచ్చు. కాకపోతే మనం మన ప్రొడక్ట్ రీచ్ అయ్యే వరకు అందరినీ అప్రోచ్ అవుతూ ఉండాలి. మాకు చాలా చోట్ల నుంచి ఫోన్లు వస్తాయి అన్నమాట. ఇటు నెల్లూరు, ఒంగోలు, కనిగిరి, కరీంనగరు, హైదరాబాదు, వరంగల్, ఇటు వచ్చే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, శ్రీకాళహస్తి, ఇలా అన్ని చోట్ల నుంచి మాకు ఫోన్లు వస్తాయి. ఏమండి మాకు వచ్చి నేర్పుతారా అని అడుగుతున్నారు. నేర్పటం అంటే ఇప్పుడు మేము అంత దూరం వచ్చి అంత ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఒకరికి ఇద్దరికి నేర్పాలంటే మాత్రం చాలా కష్టం అండి. అదే మీరేంటంటే ఆ ఛార్జీలు కూడా మీరు చేస్తా అంటే మేము వచ్చి చెప్తాం. మీకేంటంటే 4-5 ఉన్నారు, 10 మంది ఉన్నారనుకోండి, మీకు ఛార్జీలు కలిసి వస్తాయన్నమాట. అది ప్రతి కోర్సుకి ఇంతంత ఫీజు అని ఉంటుంది అనమాట. ఇప్పుడు టెక్స్టైల్ ప్రింటింగ్ ఉందనుకోండి, A to Z అంటే బాతిక్ ప్రింటింగు, టై అండ్ డై, స్క్రీన్ ప్రింటింగు, అద్దకాలు, ర్యాపిడ్ ప్రింటింగు, శారీ రోలింగు, ఈ ఎంబోజీ ప్రింటింగు, ఈ సబ్జెక్టులన్నీ కలిపేసి యాక్చువల్గా మీరు ఇక్కడ విజయవాడ వచ్చి నేర్చుకున్నా మాకు 7,000 దాకా అవుతుంది. అదే మేము అక్కడికి వచ్చామనుకో, ఛార్జీ మీరు భరిస్తా అంటే మేము వచ్చి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట.